హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. మళ్ళీ 'రాతిపూలు 1' బుక్ సిరీస్ నుంచి టాపికొచ్చేసి ఇవాళ డాలర్‌లొస్తున్నాయి గానీ ఎండ రావటం లేదు అనే ఆర్టికల్ మీద మనకి ఇన్‌సైట్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ సార్ గారు. హలో సార్. హాయ్. ఫస్ట్ అయితే నేను కొంచెం 2 పారాలు చదువుతాను సార్. ఓకే. అనుపమ చౌదరి గుంటూరుకు చెందిన ఒక సంపన్న కుటుంబానికి ఏకైక వారసురాలు. ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన ఆమె బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళింది. అక్కడ కర్నూలుకి చెందిన వంశీధర్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. తల్లిదండ్రులకు తెలియకుండా అమెరికాలో వివాహం చేసుకున్న ఆ జంట తర్వాత ఇండియాకు వచ్చారు. వారి పెళ్లి విషయం విన్న తల్లిదండ్రులు మొదట్లో వ్యతిరేకించినా ఆ తర్వాత అంగీకరించారు. ఇండియాలో ఘనంగా సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపించి వారిని తిరిగి అమెరికాకు పంపారు. ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వారాంతరాలలో సంతోషంగా గడిపేవారు. కాలక్రమంలో ఇద్దరు పిల్లలు కలిగారు. అలా వారి 17 ఇయర్స్ వైవాహిక జీవితం గడిచిపోయింది. సో, ఇక్కడ చూసినట్లయితే ఈ అనుపమ చౌదరి అనే మహిళ యొక్క జీవితం నాకు చాలామంది తెలిసిన వాళ్ళ జీవితంకి సిమిలర్‌గా అనిపిచ్చింది. వాళ్ళు గూడా ఇలా బీటెక్‌కి కంప్లీట్ చేసి ఎంఎస్ కోసం అమెరికా ఎళ్లి అక్కడ లేదా ఇక్కడి నుంచి ఎళ్ళి వాళ్ళ తోని ఆహ్, మ్యారేజ్ చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయి ఇలా అక్కడే మళ్ళీ రిటర్న్ రాకుండా ఫ్యామిలీ అక్కడే సెటిల్ అయిపోయే వాళ్ళు చాలామంది చూసాను. వీళ్ళ జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి సార్? యాక్చువల్లీ ఇక్కడ మనకేంటంటే విషయం అనుపమ ఎంఎస్ చేయటానికి అక్కడికెళ్ళింది. హ్మ్. తనకి యూఎస్ అన్న, ఆ కల్చర్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉండుండొచ్చు. హ్మ్. సో, ఇప్పుడు యువత కూడా జెన్‌జీ కూడా ఎక్కువ శాతం విదేశాలకెళ్ళిపోదామనే హ్మ్. చూస్తున్నారు. ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో, బికాజ్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ మనీ వస్తుంది మనకి. హ్మ్. ఓకే. ఎందుకంటే కరెన్సీ పెద్ద కరెన్సీ గాబట్టి. హ్మ్. సో, ఒక 1 మంత్ గడిచేటప్పటికేంటంటే మనకి ఇక్కడ 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ సాలరీ కూడా 1 మంత్‌లోనే అక్కడ సంపాదించే అవకాశాలున్నాయి. హ్మ్. సో, ఏంటంటే తొందరగా డెవలప్ అవ్వచ్చు. తొందరగా భూములు కొనేసుకోవచ్చు. తొందరగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది వస్తుంది గాబట్టి, యువత ఎక్కువ శాతం విదేశాల మీద మొగ్గు చూపడం అనేది జరుగుతుంది. మరి ఎక్స్‌పెన్సెస్ గూడా ఎక్కువనే ఉంటాయి గదా సార్ అక్కడ? ఆ! ఎక్స్‌పెన్సెస్ ఎక్కువున్నా సేవింగ్స్ అయితే మనం చేసుకునే అవకాశాలుంటాయి. ఓకే. ఇక్కడేంటంటే మనకి ఒక రూ. 1,00,000 వచ్చినా మిగిలేది చాలా తక్కువ. సో, అక్కడేంటంటే కొంచెం ఇంత దాకా వచ్చాం కాబట్టి ఎంతో కొంత సేవ్ జేయాలి అనేటటువంటి దాంతోటి ఉంటుంది. హ్మ్. సో, ఇక్కడేం జరిగిందంటే ఇద్దరు లవ్ చేసుకున్నారు. అంటే పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారి అది వివాహం జరిగేటటువంటి పరిస్థితికెళ్ళింది. సో, ఇక్కడ నాకు అనిపించే ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఆహ్, మ్యారేజ్ జరిగే ముందర మనము అన్నీ చేస్తున్నారు. ఏవి మెహందీలో లేకపోతే పోటీలో సంగీత్ అవన్నీ ఫోటోలు ఏవి ప్రీ వెడ్డింగ్ షూట్స్. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇట్లాంటియన్నీ మీకు బాగా ఓకే. తెలుసు. సో, ఇవన్నీ మా టైంలో ఏమి లేవు యాక్చువల్లీ. సో, దీనికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ అంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకునేవాళ్ళైనా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునేవాళ్ళైనా ఎవరికైనా సరే దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఎందుకు అంటే చాలా సార్లు ఏంటంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్యన మేము చూసే గొడవల్లో వాళ్ళు చెప్పేదేంటంటే, "సరే ఇట్లా అయ్యి ఉంటే గనక మేము అసలు పెళ్లి చేసుకునేవాళ్ళం గాదు. హ్మ్. ఇలాంటి పరిస్థితి వస్తే గనక మాకసలు మ్యారేజు అసలు అవసరం గూడా లేదు" అనేసి మాట్లాడతారు. అంటే ఎట్లాంటి పరిస్థితొస్తే? హ్మ్. ఆ పరిస్థితి ఏంటి? అనేది మనము కాలక్రమేణా కొంత స్టడీ చేసి, ఎక్కడెక్కడ కమ్యూనికేషన్‌లో ప్రాబ్లమ్ వస్తుంది? హ్మ్. ఎక్కడెక్కడ వీళ్ళిద్దరికీ ఎక్స్‌పెక్టేషన్స్ హ్మ్. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకునేటటువంటి అంచనాలు హ్మ్. ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఇవన్నీ కూడా స్టడీ చేసి, ఓకే. లేపోతే రిలీజియన్ బిలీఫ్స్ అయినా గాని, హ్మ్. లేతే కెరీర్ ఇంట్రెస్ట్‌లు గాని, పేరెంటింగ్ విషయంలో గాని, ఇట్లాంటివన్నీ గూడా మనం కొన్ని కాంప్లికేటెడ్ మ్యాటర్స్ ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఇవన్నీ గూడా స్టడీ చేసి ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్‌లో చెప్పటం ద్వారా మనకు ఈజీగా వివాహాన్ని నిలబెట్టుకునే పరిస్థితి ఉంటుంది. హ్మ్. ఓకే. వాళ్ళకి అనుభవం లేనివి హ్మ్. వాళ్ళకి వాళ్ళకి అనుభవం లేదు. వాళ్ళకేం తెలీదు యాక్చువల్‌గా. వాళ్ళేమనుకుంటారంటే పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. ప్రేమ కాస్త పెళ్లిగా మారిపోయింది. కానీ పెళ్లి నిలబడాలంటే ప్రేమ గావాలి యాక్చువల్లీ. హ్మ్. సో, ప్రేమ కావాలి ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క వీక్‌నెసెస్ యాక్సెప్ట్ చేయడం చాలా అవసరం. ఇక్కడ 17 సంవత్సరాలయిపోయింది. 17 సంవత్సరాలయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి ప్రవర్తనలో మార్పులు రావచ్చు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ. అంటే ఆ మనిషిలో అసాధారణమైన కోపం రావచ్చు, చికాకు రావచ్చు.
లేకపోతే మెంటల్ హెల్త్ దెబ్బతినొచ్చు. అది దేనివల్ల వచ్చింది అనే తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇప్పించే ఓపిక అటు భర్తకుండాలి. లేకపోతే ఇటు భార్యకుండాలి. అంతేగాని నా భార్యకి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. మెంటల్ వచ్చేసింది. నా వల్ల గాదు. నేనింకా వేరే వివాహం చేసుకుంటాను అని జెప్పేసి హడావిడిగా డెసిషన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు యాక్చువల్‌గా. అట్లా కాదు. నేనేం చెప్తున్నానంటే కొంచెం సెల్ ఫోన్‌కి కొంచెం లిటిల్ బిట్ పగిలిందని బద్దలు కొట్టుకుంటామా మనం? లేదు. కాదు గదా! దాన్ని రిపేర్ చేసుకుంటాము. హ్మ్. కదా! సో, అలాగే ఒక్కొక్కసారి చిన్న చిన్న ప్రవర్తనలో మార్పులొచ్చినంత మాత్రాన మనం వివాహాన్ని బ్రేక్ చేసుకుంటామా? ఇట్స్ నాట్ ద రెమెడీ రైట్? అది అది హ్మ్. అది శాశ్వతమైన పరిష్కారం కాదు. సో, అందుకని జెప్పేసి ఇక్కడ ఏం జరిగిందంటే, మనకి వివాహం అయిన తర్వాత ఓన్లీ ఆలోచనలో ప్రేమించే ప్రేమ అయితే కాదు. అక్కడ పరిస్థితులు చాలా మారిపోతాయి. అవును. తనకి థైరాయిడ్ ఒచ్చి తను లావయిపోయి ఉండొచ్చు. లేపోతే తనకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఒచ్చి ప్రెగ్నెన్సీ తర్వాత గానీ, డెలివరీ తర్వాత గానీ సేమ్ అలాగే ఉండరు. చాలా చాలా ఇష్యూస్ జరగొచ్చు. హ్మ్. లేపోతే ఇతనికి అప్పట్లో ఉన్నటువంటి హెయిర్ ఉండకపోవచ్చు. హ్మ్. లేకపోతే వైట్‌గా ఉండే వ్యక్తి నార్మల్‌గా డార్క్ అవ్వచ్చు. లేతే ఫిజిక్ ఆ మారొచ్చు. ఫిజిక్ చాలా ప్రాబ్లమ్ రావచ్చు. లేపోతే ఈమెకి ఆహ్, ఏమంటారు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లాంటిది గాని, ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అంటే మెనోపాజ్ తర్వాత ఉండే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా రావచ్చు. వాటిలన్నిటికి ప్రిపేర్డ్ అయ్యుండి ముందరికెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ 17 సంవత్సరాలైతే వైవాహిక జీవితం గడిచిపోయింది. ఆ తర్వాత చూస్తే గనక మనకి నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో హ్మ్. ఇటీవల ఇటీవల 16 సంవత్సరాల వారి కుమార్తె డ్రగ్స్, వీడ్ తీసుకుంటూ పోలీసులకు దొరికిపోయింది. ఆ కేసు నుంచి ఆమెను బయటికి తీసుకురావడానికి వారు ఎన్నో ఇబ్బందులు పడాల్సొచ్చింది. ఆ సంఘటన జరిగిన నెల రోజుల్లోపే 14 సంవత్సరాల కుమారుడు ఒక మాల్‌లో చాక్లెట్లు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఈ సమస్య నుండి బయటపడటానికి దాదాపు $7,000 ఖర్చు చేయాల్సొచ్చింది. మరోవైపు గత 6 ఏళ్లుగా భర్త కుటుంబం కంటే తన స్నేహితులకు, పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. కుటుంబానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కూడా భార్య మీద తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నాడు. తరచూ అసభ్య పదజాలంతో ఎఫ్ వర్డ్‌ను ఆమెను ఎఫ్ వర్డ్‌తో ఆమెను దూషిస్తున్నాడు. దీనివల్ల అనుపమలో మానసిక ఆందోళన తీవ్రంగా పెరిగింది. ప్రతి చిన్న విషయానికి ప్రతికూలంగా ఆలోచించడం, అతిగా స్పందించడం వంటివి చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ యాక్చువల్‌గా పేరెంటింగ్‌లో ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా కనపడుతున్నాయి అవును. ఇద్దరికీ. ఏంటంటే ఈళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అంటే వీడ్ అంటే మామూలుగా గాంజా అనమాట. గాంజాయి. యాక్చువల్‌గా కెన్నాబిస్ వీడ్ అంటారు. సో, అది తీసుకుంటూ తను పోలీసులకు దొరికిపోయింది యాక్చువల్‌గా. ఎందుకంటే అక్కడ అప్పటికి నిషేధిత డ్రగ్ యాక్చువల్లీ ఇలిసిట్ డ్రగ్. మేబీ కొన్ని కొన్ని వాటిలకి లీగల్ లైసెన్స్ ఉండొచ్చు. కొన్ని కొన్ని వాటికి లేకపోయి గూడా ఉండొచ్చు. వాటిల్లో ఏదో సంథింగ్ తను అరెస్ట్ అయింది. అరెస్ట్ అయిన అమ్మాయికి బెయిల్ బయటికి తీసుకురావటం వీళ్ళకి చాలా ప్రాబ్లమ్ అయింది. సో, సెకండ్ టైమ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ బాబు గూడా దొంగతనాలు చేసి ఒక మాల్‌లో పట్టుబట్టం గూడా జరిగింది. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పేరెంటింగ్ యొక్క మిస్టేక్స్ చాలా కనపడుతున్నాయి ఇక్కడ. పునాదులు సరిగ్గా సరిగ్గా లేవు. సో, పేరెంటింగ్‌కి మనం చాలా టిప్స్ చెప్తున్నారిప్పుడు. చాలామంది మామూలుగా యూట్యూబ్‌లో చూస్తే మనకు సోషల్ మీడియాలో పెళ్లి గాకుండానే పేరెంటింగ్ టిప్స్ చెప్పేవాళ్ళు గూడా మనకి రెడీ అయిపోయారు హ్మ్. యాక్చువల్‌గా. అంటే అసలు వాళ్ళకి పెళ్ళే గాలేదు, వాళ్ళ పిల్లల్నే కనలేదు. బట్ పేరెంటింగ్ టిప్స్ కూడా ఎక్కడో బుక్‌లో చదివేసి చెప్పేస్తున్నారు యాక్చువల్‌గా. ఇలాంటి వ్యక్తులు తయారయ్యారు. టిప్స్ గూడా చెప్తున్నారు. సో, నేను చెప్పే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంటింగ్‌కి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న విషయం గుర్తుంచుకుంటే చాలు. అదేంటంటే భార్యాభర్తలిద్దరూ గనక ఒకళ్ళనొకళ్ళు 100% ప్రేమించుకుంటే హ్మ్. హ్మ్. దట్ ఈస్ ద బెస్ట్ పేరెంటింగ్ టిప్ అనమాట. ఎందుకంటే ఇంట్లో అద్భుతమైన వాతావరణాన్ని అనుభవిస్తారు. హ్మ్. సెక్యూరిటీ చూస్తారు. లవ్ చూస్తారు. పరస్పరం ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవడం చూస్తారు. సో, చూసినప్పుడు వాళ్ళ పేరెంట్స్‌ని బట్టి ఇంక బయటెక్కడా గూడా వాళ్ళు వెతుక్కోవటానికి అవకాశం లేదు. ఓకే. ఈ వీడ్ కానీ, ఈ దొంగతనాలు గాని, ఇవన్నీ ఏంటంటే సరైన పర్యవేక్షణ లేదు. సరైన అట్మాస్ఫియర్. సూపర్విజన్ లేదు. అట్మాస్ఫియర్ ఒకటి లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వీడ్ లాంటి దాంట్లో అమ్మాయి దొరికిందంటే అసలు చెక్ చేయటం లేదు. బయట పోలీసులకి వీడ్ తాగుతుందని తెలిసేదాకా పేరెంట్స్‌కి తెలియట్లేదు. అవును. అంటే వీళ్ళసలు చెకింగ్ లేకుండా ఎవరి మానాన వాళ్ళు బతికేస్తున్నారు. ఓకే. ఎంప్లాయీస్‌గా డబ్బుల సంపాదనలోకెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇంటికొచ్చేస్తున్నారు.
కానీ పిల్లలేం జేస్తున్నారు అన్న ఆ! అవగాహన వీళ్ళకి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే తెలంగాణ పోలీసులు గాని, లేపోతే ఆంధ్ర పోలీసులు గాని ఎవరైనా సరే చెప్పేదేంటంటే, మీ బాబు లేదా పాప యొక్క ప్రవర్తనలో మార్పులొస్తాయి. అవును. ఖచ్చితంగా ఎలాంటి వస్తాయి. మార్పులంటే కళ్ళల్లో ఎర్రగా రావటం, ఆ వీడిని పీల్చటం వల్ల, స్నార్టింగ్ ఏవో చేయటం వల్ల, లేపోతే విపరీతమైనటువంటి కోపంతోటి తీవ్రంగా ఇంతకు ముందులా కాకుండా ఉండటం. లేదా మీరందరూ ఎళ్ళిపోండి నేను మీతో పాటు ఇంతకుముందు సినిమాలకొచ్చేవాడు. మీరందరూ ఎళ్ళిపోండి నేను ఇంట్లో ఒంటరిగా ఉంటానని చెప్పటం. హ్మ్. లేపోతే తను తీసుకెళ్తున్న బ్యాగుల్లో సంథింగు ఈ ఆకులు గాని, పౌడర్స్ కానీ, ఈ కనిపించడం. గొట్టాలు లాంటివేవో సంథింగ్ ఉంటాయి వాళ్ళు వాడేవి జాయింట్స్ ఏవో సంథింగ్. అవన్నీ కూడా చెక్ చేస్తే వీళ్ళకి దొరుకుతాయి. హ్మ్. అప్పుడు ముందే రీహాబ్ సెంటర్‌కి పంపించడమో, లేపోతే కౌన్సెలింగ్ ఇప్పించడం చేసుకోవచ్చు. కానీ బయటెక్కడో దొంగతనం చేసేదాకా అంటే ఆల్రెడీ ఇంట్లో గూడా వాడు దొంగతనం చేసుండొచ్చు. సో, ది ఆల్ కాజెస్ ఏంటంటే పేరెంట్స్ యొక్క పర్యవేక్షణ సరిగ్గా లేకపోవటం. రిలేషన్‌షిప్ గూడా చిల్డ్రన్‌తో అంత బాగా లేదనుకోవచ్చా? హ్మ్. సో, దీనివల్ల ఏమైందంటే పిల్లల లైఫ్‌లు చాలా చాలా ప్రాబ్లమాటిక్‌గా అయిపోయినాయి. హ్మ్. దానివల్ల ఏంటంటే ఒకళ్ళొకళ్ళు మళ్ళీ ఆరోపించుకోవటం. ఏంటంటే నీ వల్లే పిల్లలు ఇలా పిల్లలు ఇట్లా అయ్యారని జెప్పేసి ఆమెను తిట్టటం, ఈమెను తిట్టడం మొత్తం కలిపి లాస్ట్‌కి ఈయన కుటుంబాన్ని వదిలేసి టోటల్లీ ఎవరు భర్త భర్త. అసహనం ప్రదర్శించి అట్లా ఎళ్ళిపోతున్నాడు. ఈమెనేమో బూతు మాటలు తిడుతున్నాడు. సో, వీట్లి వల్ల ఏంటంటే ఈ అమ్మాయిలో విపరీతమైన ఆందోళన తీవ్రంగా మారింది. యాక్చువల్‌గా వీళ్ళు 17 సంవత్సరాల క్రితం చూస్తే వీళ్ళు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. అవును. బట్ ఆ లవ్ ఇక్కడ కనపడట్లేదు. హ్మ్. ఓకే. ఆయనంటే కావాలని సెలెక్టెడ్‌గా బయటికెళ్ళిపోయాడు. ఏది కుటుంబాన్ని వదిలేసి ఇంకా బోర్‌డమ్‌గా బాధ్యతలు వదిలేసి అట్లా వెళ్ళాడు. కానీ ఈమె ఆయన తిట్టినప్పుడు కొంచెం ఓపికతోటి కొంచెం ఆ లవ్‌ని కంటిన్యూ చేస్తే గనక కొంత ప్రాబ్లమ్ ఉండేది కాదు. కానీ ఈమెలో కూడా అసహనం పెరిగిపోవటం, నెగెటివ్ థింకింగ్ ప్రతికూలంగా ఆలోచించటం, అతిగా రెస్పాండ్ అవ్వటం ఇవన్నీ చూస్తుంటాం. సో, ద పాయింట్ ఏంటంటే భార్యాభర్తలకి మనం చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, మీకు పెర్సీ ఆరోన్ స్మిత్ అండ్ ఫ్లోరెన్స్ ఆరోన్ స్మిత్ అని ఇద్దరున్నారు యాక్చువల్‌గా. అంటే వాళ్ళిప్పుడు చనిపోయారు. యూకేలో వాళ్ళు జంటనమాట. పెర్సీ ఆరో స్మిత్ అండ్ ఫ్లోరెన్స్ ఆరో స్మిత్. వాళ్ళిద్దరూ 80 సంవత్సరాలు లాంగెస్ట్ మ్యారేజ్ గిన్నిస్ రికార్డ్ ఎక్కారు. హ్మ్. ఓకే. సో, వాళ్ళిద్దరి గురించి ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళిద్దరితో మాట్లాడి, మీ సీక్రెట్ ఏంటి మ్యారేజ్‌లో 80 సంవత్సరాలు ఒకే కలిసే ఉన్నారు. పార్ట్నర్‌తో యూకేలో కలిసి ఉండటం అంటే అది మామూలు విషయం కాదని చెప్పి జర్నలిస్ట్‌లు వీళ్ళందరూ అడిగితే వాళ్ళు చెప్పిందేంటంటే, ఒకటే పాయింట్ మేము చెప్పేది. ఏంటంటే, మాకు ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. కాన్‌ఫ్లిక్ట్స్ అవుతాయి. హ్మ్. గొడవలొస్తాయి. కానీ పడుకునే లోపల హ్మ్. ఎవరో ఒకళ్ళెళ్లి ఐ యామ్ సారీ అని చెప్తాం. హ్మ్. పడుకునే లోపల ఐ యామ్ సారీ అని చెప్పటం వల్ల ఏంటంటే, ఎదుటి వ్యక్తి కోపం ఉన్నా గాని అది కొంచెం తగ్గుతుంది. సో, కాబట్టి 2 రూల్స్. 2 రూల్స్ ఏంటంటే ఫర్‌గివ్ చేయండి లేదా ఫర్‌గివ్ అడగండి అంతే. హ్మ్. ఈ 2 రూల్సే వాళ్ళు పెట్టారు. ఆ 2 రూల్స్‌లో ఒకటి చేసినా ప్రాబ్లమ్ లేదు. సో, కాబట్టి అలా 80 ఇయర్స్ మేము అంటే ఏంటంటే ఇప్పుడు గొడవయిందనుకోండి. హ్మ్. మనం వెళ్లి సారీ చెప్పాలంటే మనకు కొంచెం ఏమంటారంటే ఇగో భేషజాలు ఇగో ఉంటుంది. కానీ అలా అవసరం లేదు. మీరు లవ్ చేస్తే ఇగో ఎందుకు? సో, కాబట్టి మీరెళ్లి ముందర మీరెళ్లి చెప్పండి. ముందర మీరెళ్లి చెప్తే సంబంధం నిలబడుతుంది. సో, భేషజాలకు పోయి సంబంధాన్ని ఏమంటారంటే పోగొట్టుకోవద్దు అనేటటువంటి విషయం చెప్పారు. సో, ద పాయింట్ ఏంటంటే ఈమె సరే ఆయన అట్లా ఉన్నప్పుడు ఈమె కొంచెం పిల్లల్ని చూసుకొని జాగ్రత్తగా ముందరికెళ్ళాల్సుండే. కానీ ఈమె కూడా అతిగా స్పందించడం వంటివి చేస్తుందని ఇక్కడ రాశారు. సో, ఇప్పుడు కేస్ ఎక్కడికొచ్చిందంటే నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో మనకు తెలుస్తుంది. అసలైన పాయింట్‌లోకెళ్తున్నాం. ఓకే. ఇటువంటి పరిస్థితులలో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కోసం ఆమె నన్ను సంప్రదించింది. కొన్ని ప్రాథమిక విచారణ సెషన్ల తర్వాత శారీరక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సెలింగ్ జరిగింది. పరీక్షలలో అనుపరమ అనుపమ రక్తంలో విటమిన్ డి స్థాయిలు అతి తక్కువగా ఉన్నట్లు గుర్తించాము. స్థానిక జనరల్ ఫిజిషియన్‌ను సంప్రదించి సప్లిమెంట్లు తీసుకోవాలని, రోజు శారీరక వ్యాయామం పెంచి సూర్యరశ్మి తగిలేలా ఎండలో నిలబడాలని ఆమెకు సూచించాను. అందుకు అనుపమ స్పందిస్తూ, "సార్, ఇక్కడ ఇప్పుడు చలికాలం మొదలైంది. ఎండ వచ్చే అవకాశం లేదు. ఎండాకాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల బయట నిలబడే పరిస్థితి ఉండదు. ఎండ గాకుండా మరేదైనా మార్గం చెప్పండి" అని అడిగింది. కానీ ప్రకృతిలో సూర్యరశ్మిని భర్తీ చేయగల మరో ప్రత్యామ్నాయం లేదు. సూర్యుడికి సమస్త జీవరాశులకు విడదీయలేని సంబంధం ఉంది. సూర్యుడు లేనిది జీవం లేదు.
మానసిక సమస్యలకు విటమిన్ డి లోపం కూడా ఒక ప్రధాన కారణమని ఆమెకు వివరించాను. చివరికి అనుపమ తన జీవితంలో చేసిన పెద్ద పొరపాటేమిటో అర్థం చేసుకొని, ఎక్కడైతే గాలి, వెలుతురు, ఎండ సమపాల్లో లభిస్తాయో అటువంటి స్వస్థలాన్ని వదిలి కేవలం డాలర్లు వస్తాయనే ఆశతో మరో ప్రాంతానికి వలస వెళ్ళడం వంటి ఎంతటి పొరపాటు ఎంతటి పొరపాటో ఆమె గ్రహించింది. యెస్. సో, ఇక్కడ ఏంటంటే తనకి జనరల్‌గా కొంచెం లో మూడ్, నెగెటివ్‌గా ఆలోచించటం, మానసికంగా ఆందోళన చెందటం ఇట్లాంటి విషయాలకు ఆమె ఏమనుకుందంటే కౌన్సెలింగ్‌కొచ్చారు. హ్మ్. ఓకే. ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారి దగ్గరికి కౌన్సెలింగ్‌కొచ్చారు. వచ్చినప్పుడు జనరల్‌గా ఇదేదో మానసికమైనటువంటి రుగ్మతేమో అని చెప్పేసేసి అనుకుంటారు. సో, లేకపోతే సైకియాట్రీ ఇష్యూనేమో అని అనుకుంటారు. బట్ ఇక్కడ బేసిక్ పాయింట్ ఒకటుంటుంది. హ్మ్. అదేంటంటే బయోలాజికల్ నీడ్స్. హ్మ్. సో, అందుకనే ఇప్పుడు జనరల్‌గా ఒక వ్యక్తికి కంటిన్యూయస్‌గా కోపమొస్తుంది అరుస్తున్నారు అంటే బీపీ చెక్ చేస్తారు. అవును. ఎందుకంటే హై బీపీ గనక ఎక్కువయ్యి టాబ్లెట్స్ వాడట్లేదంటే ఆయనకి కోపమొస్తుంది. హ్మ్. ఓకే. సో, ఆ ఫ్యాక్టర్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎంత కౌన్సెలింగ్ చేసి యాంగర్ మేనేజ్‌మెంట్‌లు గంటలు గంటలు ఇచ్చినా కూడా బీపీ టాబ్లెట్ ఎయకపోతే మాత్రం ఆ కోపం యాంగర్‌ని అలానే మేనేజ్ చేయలేం. ఉంటుంది. ఓకే. ఎట్ దట్ అలాంటిదే వైటమిన్ డి డెఫిషియన్సీ. హ్మ్. ఇవాళ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు గాని, ఎంఎన్‌సీస్‌లోకి వెళ్ళేవాళ్ళు గాని, ఫారెన్ కంట్రీస్‌కి వెళ్ళేవాళ్ళు గాని, వీళ్ళందరూ మర్చిపోతున్న ఒక ఇంపార్టెంట్ అయినటువంటి బేసిక్ పాయింట్ ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ. హ్మ్. ఓకే. ఇప్పుడు గచ్చిబౌలిలో గాని, హైటెక్ సిటీలో గాని ఉదయం ఎండ రాంగానే అక్కడ వందల వందల జనాలు అక్కడ అడ్డంగా నుంచొనుంటారు హ్మ్. యాక్చువల్‌గా. ఎందుకంటే అందరికీ వైటమిన్ డి వైటమిన్ డి డెఫిషియన్సీ. ఎస్పెషల్లీ లేడీస్‌కి మరి ఎక్కువుంటుందది. ఆ! ఎందుకంటే వాళ్ళ ఇంట్లోంచి అసలు బయటికి రారు. ఒకవేళ బయటకొచ్చినా ఏసీ కార్‌లోకి ఎళ్ళిపోతారు. సో, ఎండ తగిలితే మళ్ళీ ఏంటా ఏదో నాజూగ్గా ఇదైపోతారు అని అనుకుంటారు గానీ, ఆ ఎండనేది, ఆ సూర్యరశ్మి అనేది ఒక మనిషికి చాలా చాలా బేసిక్ నీడ్. హ్మ్. ఎండకి మనిషి డిసప్పాయింట్ అవ్వటానికి, లో మూడ్‌కెళ్ళడానికి చాలా దగ్గర సంబంధం. హ్మ్. ఎందుకంటే, ఈ ఎండ పడ్డప్పుడు స్కిన్ మీద యాక్చువల్‌గా వైటమిన్ డి అనేది ఇట్స్ నాట్ ఎ వైటమిన్. ఇట్స్ ఎ హార్మోన్ యాక్చువల్లీ. సో, ఆ హార్మోన్ ఏంటంటే, మనకి ఎండ పడ్డప్పుడు మనం బయట నుంచి సప్లిమెంట్స్ అంటే టాబ్లెట్లు మింగినా, లేపోతే తిండి తిన్నా, మనం ఎంత చేసినా కూడా లోపల నుంచి అది అవైలబిలిటీ ఇస్తే తప్ప, ఆ ఎండైతే ఏదొచ్చి కెమికల్ రియాక్షన్ జరుపుతుందో అప్పుడే మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది పోతుంది. వైటమిన్ డి యూనిట్స్ పెరుగుతాయి. ఇంటర్నేషనల్ యూనిట్స్. హ్మ్. ఓకే. యాక్చువల్‌గా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందని తెలియటానికి సింప్టమ్స్ ఏంటంటే, మనకి నిద్ర సరిగ్గా ఉండదు. ఓకే. అలసట అయిపోతాము. హ్మ్. ఎంత పడుకున్నా గూడా మళ్ళీ అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. నొప్పులు, విపరీతమైన మజిల్ క్రాంప్స్, జాయింట్ పెయిన్స్. పెయిన్స్, నెక్స్ట్ ఇలా లో మూడు, విపరీతమైన తీవ్రమైన ఆందోళన, చిన్న చిన్న విషయాలకి విపరీతంగా రియాక్ట్ అవ్వటం, నెగెటివ్ థింకింగు ఇవన్నీ కూడా ఎందుకొస్తున్నాయంటే విటమిన్ డి డెఫిషియన్సీ. వైటమిన్ డి రిసెప్టార్స్ మనకి బ్రెయిన్‌లో పుష్కలంగా ఉండాలి. హ్మ్. ఉంటేనే అక్కడ మనకి సెరోటోనిన్ గాని, లేకపోతే హ్యాపీ కెమికల్స్ కానీ వస్తాయి. డోపమైన్ గాని సిటోన్ గాని వస్తాయి. కానీ ఈ వైటమిన్ డి రిసెప్టార్స్ లేవు. తగ్గిపోయినియి. ఎందుకంటే మనం ఎండలో నిలబడతలేదు గాబట్టి. సో, ఎప్పుడైతే తగ్గిపోయినాయో ఈ సెరోటోనిన్ ప్రొడక్షన్, డోపమైన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. హ్మ్. తగ్గిపోతే ఇంక మోటివేషన్ అనేది అంటే ఆ హ్యాపీనెస్ అది ఉండకపోవటం వల్ల మనిషి లో మూడ్‌కెళ్ళిపోతాడు. హ్మ్. సో, ఇది చాలా మందికి తెలుస్తుంది ఈ మధ్యన ఏంది ఎండలో నిలబడాలి కనీసం అని జెప్పి తెలుస్తుంది. అయినా గాని నిలబడకుండా టైం లేదు సార్ నాకు. హ్మ్. ఎందుకంటే మార్నింగ్ 9కి ఆడ ఆఫీస్‌కెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ 5కి, 5:30కి, 6కి అట్లా వచ్చేయాలి సార్. కాబట్టి కుదరట్లేదు అని జెప్పి చెప్తున్నారు. సరే ఇక్కడోళ్ళైనా కనీసం ఎండలో నిలబడటానికి అవకాశం ఉంది గానీ, అక్కడోళ్ళు ఎక్కడోళ్ళంటే ఫారెన్ కంట్రీస్‌కెళ్ళినోళ్ళు అమెరికా గాని, యూరోప్ గాని, ఆస్ట్రేలియా గాని ఇటువంటి ఎక్స్‌ట్రీమ్స్ ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే యూరోపియన్ కంట్రీస్ గాని, వీటిలల్లో ఆమె చెప్పింది అదే ఇక్కడ. సార్ ఈడ డాలర్‌లొస్తాయి గానీ ఎండ ఏడొస్తది సార్ అని జెప్పి. హ్మ్. అంటే డాలర్ల కోసం ఎండ లేని ప్రదేశాల్లో ఎక్కువ సాలరీస్ కోసం వెళ్ళిపోయి, సాలరీస్ సంపాదించుకుంటానికి హడావిడి పడ్డారు గానీ, అసలైనటువంటి సూర్యరశ్మిని ప్రతి జీవికి, ప్రతి మనిషికి, ప్రతి జంతువుకి, ప్రతి మొక్కకి కావాల్సినటువంటి డి విటమిన్‌ని వదిలేశారు. హ్మ్. సో, దానివల్ల ఏమైందంటే, ఎండ లేని జీవితంలాగా అయిపోయింది. సో, దానివల్ల ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ లేదు ఇంకో మార్గం ఉండేలా చెప్పండి సార్ అని ఇక్కడ ఆమె
అడిగింది. అడిగింది. అవును. బట్ దేర్ ఈస్ నో రిప్లేస్‌మెంట్. హ్మ్. రిప్లేస్‌మెంట్ లేదు దానికి. మరి సప్లిమెంట్స్ అని కొందరు డౌట్ పడతారు సార్. ఇప్పుడు మీరు మామూలుగా మీరు గూగుల్‌లో టైప్ చేసినా అవి ఫుడ్స్ చూపిస్తది. సాల్మనెల్లానో, చోననో ఏదో ఫిష్ తినండి. లేకపోతే ఏదో లివర్‌లో ఏవో ఉంటాయి సంథింగ్. ఏది ఎగ్ యోక్ తినండి. ఏవో ఉంటాయి మనకి. హ్మ్. ఓకే. లేకపోతే ఓట్స్ పాలు తాగండి, సోయా మిల్క్ తాగండి. ఇవన్నీ చాలా లీస్ట్ అండి వచ్చేది. హ్మ్. చాలా లీస్ట్. ఫుడ్ ద్వారా వచ్చేది వైటమిన్ డి చాలా చాలా లీస్ట్. మనకి మెయిన్ కావాల్సిందేంటంటే ఎండ ద్వారానే. హ్మ్. ఓకే. ఎండ ద్వారానే ప్లస్ ఆ ఎండ స్కిన్‌లో ఉన్నటువంటి కొలెస్టరాల్ తోటి మిక్స్ అయ్యి హ్మ్. అప్పుడు డెవలప్ చేస్తుంది. హ్మ్. సో, అందుకనేంటంటే మనిషి ఇంపార్టెంట్ థింగ్‌ని మర్చిపోతున్నాడు హ్మ్. ఇక్కడ. సో, ఇంపార్టెంట్ థింగ్‌ని మర్చిపోవటం వల్ల ఏమవుతున్నాడంటే ఆ వైటమిన్ డి కానీ చాలా ఇప్పుడు నిజంగా సైకాలజిస్ట్‌లు అంటే కౌన్సెలింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ అందుకనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. సీటీ బ్రెయిన్ కొన్ని కొన్ని సార్లు చెప్తుంటారు. అవసరం పడ్డప్పుడు. లేతే ల్యాబ్ టెస్ట్‌లు చెప్తుంటారు. లేకపోతే బీపీ చెక్ చేయించుకోమని చెప్తుంటారు. షుగర్ చెక్ చేయించుకోమని చెప్తుంటారు. బ్లడ్ ఎంతుంది? ఎనీమియా ఉందా లేదా చెక్ చేయమని చెప్తుంటారు. సో, ఇవన్నీ కూడా ఓకే. హ్మ్. ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ఇన్‌ఫ్లూయెన్సెస్ మెంటల్ హెల్త్. హ్మ్. సో, మెంటల్ హెల్త్‌కి కేవలం మనం ఏమనుకుంటామంటే ఏదో డిప్రెషన్ వచ్చింది. ఏదో సైకియాట్రీ బ్రెయిన్ చేంజెస్ అయిపోయినాయి. ఏదో కెమికల్ ప్రాబ్లమ్ అయింది అని ఒక్కటే కాకుండా బాడీలో ఉన్నటువంటి ప్రతి ఇష్యూ కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇది బేసిక్ పాయింట్. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని ఓన్లీ డాలర్‌లు సంపాదించడం లేకపోతే ఆహ్, గొప్ప గొప్ప ఏమంటారు రియల్ ఎస్టేట్‌లు కట్టుకోవడం ఇవే కాకుండా ఎడ్యుకేషన్ ఎంఎస్‌లు చేసుకోవటం ఇవే కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎండకి కాస్త ఉండటం. వైటమిన్ డి3 డెఫిషియన్సీ లేకుండా కాపాడుకోవటం. అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. థాంక్ యూ సార్. చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ఎండ గురించి. చాలా మర్చిపోయినట్టయింది చాలా మందికైతే ఎండకి వెళ్ళాలి అని. అయితే చూసారు కదా! మీకొక చిన్న డౌట్ రావచ్చిక్కడ. మరి అమెరికాలో ఉన్న వారికి అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు రావట్లేదు అని. సో, అమెరికా ఉన్నవాళ్ళు అక్కడ పెరిగిన వాళ్ళకేంటంటే, వాళ్ళకి కొంత ఎండకి ఎక్స్‌పోజ్ అయినా కూడా ఎక్కువ విటమిన్ డి అబ్జార్బ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ పెరిగి అటు మైగ్రేట్ అయిన వాళ్ళకు మన స్కిన్, మన కల్చర్, మనం పుట్టి పెరిగిన వాతావరణం వల్ల ఎక్కువ సేపు ఎండలో ఉంటే గాని కొంత అమౌంట్‌ని అబ్జర్వ్ చేసుకోలేము. సో, అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఎండ కొంచెం తక్కువ తగిలినా అసలు ఎండకు వెళ్ళకపోయినా విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు మీరొక చెట్టుని జూసుకోండి. అది ఎండ లేని చీకటి రూమ్‌లో పెడితే అది 2 రోజులు గూడా బతకదు. అలాగే మనం కూడా ఒకప్పుడు ఆదిమన మానవులేంటంటే వాళ్ళకి ఇల్లులు లేవు, ఏమి లేవు. బతికేదంతా ఎండలో రాత్రి నిద్రపోయేది ఎక్కడో అక్కడ. తర్వాత ఊర్లొచ్చాయి, గుడిసెలొచ్చాయి, పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత స్కూలుంటే కొంత 5:30 వరకే గవర్నమెంట్ స్కూలనేవి క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు కార్పొరేట్ స్కూలొచ్చాయి. ప్రేయర్స్ ఉండేవి. ఇప్పుడు ఆ ప్రేయర్స్ కూడా పోయాయి. అటు గేమ్సు బోయాయి. ఎప్పుడో ఐఐటీ కోచింగ్‌ల కోసమని సిక్స్త్ క్లాస్ నుంచే పిల్లల్ని కోచింగ్ కోసమని రాత్రి వరకు పొద్దటి నుంచి 8 నుంచి రాత్రి 6 వరకు ఇలా కూర్చోబెట్టి చదివిపిస్తూనే ఉన్నారు. అటు ఫిజికల్ యాక్టివిటీ పోయింది. ఇటు విటమిన్ డి పోయింది. ఇటు ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్. అలాంటిది ఆపోజిట్‌గా వీళ్ళని కూర్చోబెడుతున్నారు. వాళ్ళ ఫిజికల్ గ్రోతే కాదు న్యూట్రియంట్స్ ఇవన్నీ పోయుతున్నాయి. ఇలా ఆపోజిట్ లైఫ్ స్టైల్‌లో వెళ్ళడం వల్ల వాళ్ళ ఇలాంటి లైఫ్ స్టైల్ మెల్లగా చిన్నప్పటి నుంచి అలవాటు పడడం వల్లనేమో ఎక్కువ క్రేజీగా డాలర్ల కోసం అమెరికాకు మొగ్గు చూపుతున్నారు. అక్కడ జీవించడం చాలా కష్టం. ఇక్కడంటే కూరగాయలు ఒక వీధి దాటితే ఉంటాయి. కానీ అక్కడ ఒక కిలోమీటర్లు దాటి వెళ్ళాలి. ఏ వస్తువుకైనా వాటర్ కోసమైనా అయినా గూడా అటే వెళ్తున్నారు. ఇది ఒక్కసారిగా ఏర్పడదు ఇట్లాంటి యాటిట్యూడ్. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న ఇలాంటి సంఘటనలు గానీ, ఎన్విరాన్మెంట్స్ కానీ, స్కూల్లో, ఇంట్లో అన్నిటి వల్ల ఏర్పడి చివరికి అనారోగ్య పాలవుతున్నారు. చివరికి చేసేదేం లేక హాస్పిటల్ పాలవి చివరికి జీవోత్సవాల్లో చనిపోతున్నారు. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.